ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు యూనిఫామ్స్ పుస్తకాలను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు। ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు యూనిఫామ్స్ పుస్తకాలను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చదువుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందువల్ల తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలందరినీ బడికి పంపించాలని కోరారు। రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయడం ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 600 కోట్ల రూపాయలను విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా నల్గొండ జిల్లాకు 50 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు వెల్లడించారు। పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని, విద్యార్థులు పెద్ద లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని చదవాలని అన్నారు। పాఠశాలలో పనులతో పాటు విద్యార్థులకు యూనిఫామ్స్ను మహిళా సంఘాల ద్వారా కుట్టించే ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే 13,000 కొత్త టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు। బ్రాహ్మణ వెల్లంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదులతో పాటు డైనింగ్ హాల్, టాయిలెట్లను 15 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు। బ్రాహ్మణ వెల్లంలకు త్వరలోనే 1,05,00,000 రూపాయలతో ఇండ్లు కట్టిస్తామని, 70 కోట్ల రూపాయలతో రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు। బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో 3 నెలల్లో నీరు నింపి డిసెంబర్లోపు పూర్తి చేసి సాగునీటి అందిస్తామని తెలిపారు। ఈ సందర్భంగా మంత్రి విద్యార్థుల చేత సామూహిక అక్షరాభ్యాసం చేయించారు। నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లంల పాఠశాలను జిల్లాల్లో రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని, చదువుకుంటేనే కుటుంబాలు బాగుపడతాయని, మంత్రి కోమటిరెడ్డి ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని, నియోజకవర్గంలోని 50 పాఠశాలను పటిష్టపరిచేందుకు అలాగే విలువలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, బ్రాహ్మణ వెల్లంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు। మేడం